ఎకానా స్టేడియంలో జరిగిన రెండవ వన్డేలో ఆఫ్ఘనిస్తాన్పై టీమిండియా సృష్టించిన సుడిగాలి విధ్వంసం క్రికెట్ అభిమానులకు ఒక అద్భుతమైన విందు. మ్యాచ్ ఆరంభంలో రోహిత్ శర్మ 48, జైస్వాల్ త్వరగా అవుటైనా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్ 154, ఇషాన్ కిషన్ 125లు ఆఫ్ఘన్ బౌలర్లపై కన్నెర్రజేశారు. ఏకంగా T20 తరహాలో ఆకాశమే హద్దుగా విరుచుకుపడి కళ్ళు చెదిరే బౌండరీలతో పరుగుల సునామీ సృష్టించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 224 పరుగుల చారిత్రక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్కు 402 పరుగుల భారీ స్కోరును అందించారు. ఈ హిమాలయమంత లక్ష్యాన్ని చూసి బెంబేలెత్తిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ఆ ఒత్తిడిని తట్టుకోలేక పెవిలియన్కు క్యూ కట్టారు. రహ్మనుల్లా గుర్బాజ్ 41, రహ్మత్ షా 79 కాస్త పోరాడే ప్రయత్నం చేసినా వారి ఆటతీరు ఏమాత్రం సరిపోలేదు. భారత పేసర్లు అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తమ పదునైన బంతులతో తలో 3 వికెట్లు తీసి ప్రత్యర్థి ఇన్నింగ్స్ను 232 పరుగులకే కుప్పకూల్చారు. బ్యాటింగ్లో వీరవిహారం, బౌలింగ్లో ఖచ్చితమైన దాడులతో టీమిండియా 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఒకవైపు అగ్రెసివ్ అటాకింగ్, మరోవైపు క్రమశిక్షణతో కూడిన వ్యూహాల కలయిక ఈ మ్యాచ్ను పూర్తిగా ఏకపక్షంగా మార్చేసింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుని భారత జట్టు తన తిరుగులేని ఆధిపత్యాన్ని సగర్వంగా చాటుకుంది.